కళ్ళ ముందే కన్నబిడ్డ ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏమి చెయ్యాలో తోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన రామునాయుడు, రూపా దంపతుల 6 నెలల కుమార్తె మోహిషా అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతుంది. ఈ చిన్నారి ప్రాణం నిలవాలంటే విదేశాల నుండి 16 కోట్ల రూపాయలు ఖరీదైన ఇంజెక్షన్ రప్పించవలసి ఉందని వైద్యులు స్పష్టం చేశారు. గతంలో ఇదే వ్యాధితో తమ మొదటి బిడ్డను కోల్పోయిన ఆ దంపతులకు ఇప్పుడు రెండో సంతానానికి కూడా అదే పరిస్థితి రావడంతో గుండె పగిలేలా ఏడుస్తున్నారు. అంతటి భారీ మొత్తాన్ని భరించే శక్తి లేక తమ బిడ్డను కాపాడాలంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహాయం కోసం వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ప్రభుత్వ సహాయాన్ని ద్వారా లేదా దాతల మానవతా దృక్పథంతో స్పందించి ఈ పసిప్రాణానికి ప్రాణభిక్ష పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామం. నా పేరు రూప, నా పాప పేరు మోహిష. ఈమె 2025 డిసెంబర్ 11 జన్మించింది. ఈ పాప పుట్టిన తర్వాత బాగానే ఉంది 2 మంత్స్ వరకు. 2 మంత్ తర్వాత కాళ్ళు చేతులు ఆడించట్లేదని చెప్పి, మెడలు నిలబడట్లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ టెస్టులు చేయించిన తర్వాత టెస్టుల్లో తెలిసింది SMA type 1 జెనెటిక్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసింది. దీనికోసము మందులు లేవు మన ఇండియాలో, అవుట్ ఆఫ్ నుంచి తెప్పించాలి. ఇంజెక్షన్ 16 కోర్స్ ఇంజెక్షన్ ఉంది. అది చేస్తేనే పాప ప్రాణాలు బాగుంటాయి, పాప మంచిగా ఉంటది. అది కూడా 2 years లోపల చేయించాలండి. చేయించకపోతే పాప ప్రాణాలకు కూడా ప్రమాదం అని కూడా చెప్పారు. తర్వాత లాస్ట్ టైం ఒక బేబీకి వచ్చింది కదా, పునర్విక పాపకి ఇదే ప్రాబ్లం అండి. ప్రభుత్వం సపోర్ట్ చేసి ముందుకొచ్చి ఆ పాప ప్రాణాలను కాపాడి మళ్ళీ ఆ పాపకి పునర్జన్మ ఇచ్చారండి. అలాగే మా పాపకు కూడా మీరు సపోర్ట్ చేసి, మీ అందరి సపోర్ట్ మా పాపకు కావాలి. మీరు సపోర్ట్ చేసి మా పాపని కాపాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మాది పేద కుటుంబం అండి. మేము బతకడానికి కూడా కష్టము. ఇక్కడ బతకలేక, విలేజ్ లో ఇక్కడ బతకలేక అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయామండి. అక్కడ మా ఆయన ఫార్మసీలో పనిచేస్తారు. రోజు పనికి వెళ్తేనే మాకు డబ్బులండి. ఇంటి దగ్గర బతకడానికి కూడా కష్టమే అండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా పాపకి ఈ ప్రాబ్లం ఉందండి. ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే ఈ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకోలేమండి. 16 కోట్లు అంటే మేము తేలేము. ఎక్కడి నుంచి తేగలమండి? ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి మా పాప ప్రాణాలను కాపాడాలండి. అలాగే క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా ప్రతి ఒక్కరూ సహాయం చేసి మా పాప ప్రాణాలను కాపాడి మా పాపకి మళ్ళా పునర్జన్మ ఇస్తారని ప్రతి ఒక్కరికి చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాను. మాకు పాపకి హెల్త్ బాగోలేదండి. SMA type 1 అని ఒక డిసీజ్ వచ్చిందండి. అది సేమ్ ఇప్పుడు ఏదైతే పునర్విక పాపకు వచ్చిందో లాస్ట్ టైం, సేమ్ అదే ప్రాబ్లం అండి. దీనికి 16 కోట్లు ఇంజక్షన్ కావాలంటున్నారు. హాస్పిటల్ మేము ట్రీట్మెంట్ తీసుకుంటే దీంట్లో రిపోర్ట్ లో వచ్చిందండి. నిమ్స్ హాస్పిటల్లో జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్ లో SMA type 1 అని వచ్చింది. సో మేము ఇప్పుడు ప్రెజెంట్ అక్కడి నుంచి ఊరు వచ్చామండి. ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ త్రూ వెళ్తే మీకు పని అవుతుందని చెప్పారు పెద్దలు. ఆ పెద్దల త్రూ వచ్చి మేము వేడుకుంటున్నామండి. ప్రజలు గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు అంతా నా కూతురికి ఆ ఇంజక్షన్ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తినడానికి కూడా అంత ప్రాబ్లం ఉందండి. ఈ ఇంజక్షన్ ఇప్పిస్తారని నా కూతురికి. ఇలాగే ఇదే ప్రాబ్లం తో ఇంత ముందు ఒక బాబు కూడా చనిపోయాడండి మాకు. ఆ బాబు కూడా చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పాపకి ఇదే ప్రాబ్లం ఉంది. అప్పుడు తెలియక బాబుకి ట్రీట్మెంట్ ఇస్తూనే చనిపోయాడండి. అప్పుడు ఈ టెస్ట్ చేయించలేదు. ఈ టెస్ట్ చేయించలేక మాకు అప్పుడు SMA అని తెలియదు. ఏదైతే పాపకి ఇప్పుడు వచ్చిందో దాని వల్ల కూడా అప్పుడు ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్స్. నారా లోకేష్ గారికి, కొణిదెల పవన్ గారికి నా పాదాభివందనం తెలుపుకుంటూ మీరు నాకు హెల్ప్ చేస్తారని, నా కూతురికి బాగు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ